మొన్నటి వరకు ఏ విధంగా మాట్లాడుకుంటూ వచ్చారో అందరికీ తెలిసిందే వార్ 2 మూవీ గురించి అయితే. సో వార్ 2 మూవీ గురించి వస్తే గతంలోనే మన తారక్ అన్న రోలు వేరే లెవెల్‌లో ఉండబోతుంది. ఇప్పటి వరకు తన కెరియర్‌లోనే చూడలేనటువంటి మంచి రోల్‌నైతే తారక్ చూడబోతున్నాడు. అదే విధంగా మీ అందరికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అయ్యుండొచ్చు వార్ 2ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా చూపించబోతున్నాడు అనే విధంగా అయితే మనకైతే చెప్పారన్నమాట గతంలోనే. సో మొన్నటికి మొన్నే ఒక టైటిల్ రివీల్ కూడా అంటే నేమ్ కూడా రివీల్ అయిన సంగతి అందరికీ తెలిసింది. రివీల్ అంటే లీక్ అనుకోవచ్చు. అది ఒరిజినల్ అంటే మూవీలో ఉందా లేదా అనేది మనకు తెలియదనమాట. అది వీరేంద్ర రాఘవన్ ఏదో సంథింగ్ ఉంది మూవీ ఆ టైటిల్ అయితే. అది మన ఎన్టీఆర్ అంట. ఎన్టీఆర్ అంటే మన సౌత్ నుంచి మన రాలోనైతే మరి ఎన్టీఆర్ అని అయితే చేరుతాడంటే ఇన్ఫర్మేషన్ సంబంధించి. అందులో రాలోకి సంబంధించి కొంతమంది అయితే ద్రోహం చేస్తారంట మన తారక్ ఖాన్‌కి. మరి వాళ్ళకి ఏ విధంగా ఎదురు తిరిగాడు, రా మొత్తానికి ఎదురు ఏ విధంగా తిరిగాడు, అప్పుడు మన హృతిక్ రోషన్ వచ్చి ఏ విధంగా ఆపాడు అన్నదైతే స్టోరీ లైన్ అయింది. మనకైతే మొన్న వచ్చిన లీక్డ్ సమాచారం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మన తారక్ కన్నా జస్ట్ 40 మినిట్స్ మాత్రమే సినిమాలో అయితే ఉంటాడంట. ఇది విన్న తర్వాత అయితే నాకైతే చాలా 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 ఫీజులు అయితే ఎగిరిపోయాయి. ఎందుకు అంటే ఏంటిది? ఒక్క 40 నిమిషాల కోసం ఇన్ని ఇలాంటి ఫ్యాన్స్ మొత్తాన్ని ఈ విధంగా చేశారా అంటే నిజంగా నాకు చాలా బాధేసింది భయ్యా. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు అనుకున్నా మన బాలీవుడ్ అదే వార్ 2 కోసం మన ఎన్టీఆర్ అని ఎందుకు తీసుకున్నారో తెలుసా? మన సౌత్ లోని మార్కెట్ రేంజ్ పెంచుకోవడానికంట. మన ఎన్టీఆర్ అనికి సౌత్ లో ఏ విధంగా మార్కెట్ ఉందో అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ మార్కెట్ పెంచుకోవడానికి మన బాలీవుడ్ నుంచి అయితే మన తారక్ అన్నని తీసుకోవడం అయితే జరిగిందంట వార్ 2కి. సో అంటే మెయిన్ హీరోకి అయితే మన హృతిక్ రోషన్ మాత్రం అందులో మన వార్ 2 లోనైతే మెయిన్ హీరో హృతిక్ రోషన్ అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు. ఇదైతే చాలా బాధగా అనిపిస్తుంది. దానికి తోడు బాలీవుడ్ మీడియా మొత్తం అంతా కూడా మన ఎన్టీఆర్ అన్న సైడ్ రోల్ అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వస్తుందంట. నాకైతే ఇది చాలా బాధగా ఉంది భయ్య. అంటే ఇప్పుడు ఒకవేళ కానీ సినిమా కానీ బ్లాక్ బాస్టర్ అయితే అయాన్ ముఖర్జీ మన ఎన్టీఆర్ అన్నతోనైతే ఇంకొక మూవీ చేస్తాడు అని అయితే వినిపిస్తున్న టాక్లు కూడా ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. మొన్నటికి మొన్న వీడియో కూడా చేసాం. అది రూమరా లేకపోతే అది ఒకవేళ హిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనే విధంగా అయితే మనమైతే చెప్పాము. మరి అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు అనమాట. అది జస్ట్ రూమర్ మాత్రమే. ఒకవేళ హిట్ అయితే అదే గతంలోని ఏ విధంగా జరిగింది అన్నది చూపిస్తారు అనే విధంగా అయితే మనమైతే చెప్పడం అయితే జరిగింది. మరి ఎంతవరకు నిజమో మనకైతే కూడా తెలియదు అనమాట అది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మన తారక్ అన్న నుంచి అదే వార్ 2 నుంచి అయితే మన ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టీజర్ లేకపోతే ట్రైలర్ అప్పుడైతే ఆ టైం దగ్గరకు ఉంటుంది కాబట్టి ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. లేకపోతే ఆ మధ్యన 2 మంత్స్ గ్యాప్ ఉంది కాబట్టి ట్రైలర్ రిలీజ్ చేసి టీజర్ రిలీజ్ చేసి ఆ మధ్యలో ఇంకొక మూవీకి 1 జూలైలోనే ఆ జూలై టైంలోనే ట్రైలర్ రిలీజ్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందో మనకైతే ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వలేదు భయ్య. ఒక చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు ఇంకా ఫ్యాన్స్ కి. మరి ఎప్పుడు ఇస్తారో అయితే ఫ్యాన్స్ మాత్రం కళ్ళకు ఇది అంటారు కదా సంథింగ్ ఒత్తిడి వెలిగించుకొని మరి చూస్తున్నారు విధంగా అయితే చూస్తున్నారు భయ్య. నిజంగా ఎప్పుడు ఇస్తారు కానీ నిజంగా చాలా 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 ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ మొత్తం కూడా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్